మై ఛానల్. ఈ రోజు ప్రిపరేషన్ అయితే క్యారెట్ రైస్ అయితే చేసేసుకుందాం. అది 5 మినిట్స్లో ఎలా రెడీ చేసుకోవాలి అయితే చూసేద్దాం. లంచ్ బాక్సెస్కి అయితే చాలామంది మదర్స్ అయితే చాలా ఇబ్బంది పడుతుంటారు మార్నింగ్ పంపించాలంటే. సో అందుకని చెప్పేసి 5 మినిట్స్లో మనం ఈజీగా అయితే రెడీ చేసుకుందాం. ఈ విధంగా అయితే క్యారెట్ని అయితే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని పీల్ అంతా పీల్ అవుట్ చేసేసుకోవాలి. దగ్గర పీలర్ లేదు, సో అందుకే నేనైతే చాకుతో ఇలా తీస్తున్నాను. ఇలా మొత్తం చెక్కు అన్ని క్యారెట్స్కి తీసేసుకోవాలి. సో ఇలా తీసేసుకొని క్యారెట్స్ అన్ని పక్కనైతే పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇవి క్యారెట్ అయితే కడుక్కొని పీల్ చేస్తున్నాను. క్యారెట్ కంటికి కూడా చాలా మంచిదని చెప్తుంటారు. షుగర్ ఉన్న వాళ్ళకు కూడా చాలా మంచిది అని అయితే చెప్తుంటారు. సో అన్ని క్యారెట్స్కి అయితే ఇలా అయితే తీసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే క్యారెట్ని అయితే బాగా తురిమేద్దాం. ఇలా అయితే తురుముకోవాలి. సో ఫైనల్గా క్యారెట్ని అయితే మొత్తం తురిమేశాను. చాలా అయితే కష్టపడ్డాను. తురిమి చెయ్యి నొప్పి అయితే వచ్చేసింది. నిజంగా టేస్ట్ కూడా అట్లనే ఉంటుంది. సరే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము. క్యారెట్ని అయితే ఇలా అయితే తరుక్కున్నాను. ఫస్ట్ పొయ్యి మీద అయితే ఒక గిన్నె అయితే పెట్టుకున్నాను. దాంట్లో అయితే ఆయిల్ అయితే వేసేద్దాము. ఫస్ట్ ఆయిల్ అయితే వేసేస్తున్నాను. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది, ఎందుకంటే ఎంత ఆయిల్ వేసుకుంటే అంత బాగుంటుంది. సో ఫ్యాట్ కూడా, సో అందుకని చెప్పి మరీ ఎక్కువ కాదు, కొంచెం లిటిల్ బిట్ అయితే ఎక్స్ట్రా యాడ్ చేశాను. సో ఆయిల్ అయితే కొంచెం అయితే హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత మనమైతే పోపు అయితే వేసేసుకుందాము. ఎప్పుడైనా సరే పోపులో అయితే అంత వెల్లుల్లి ఎక్కువ వేసుకున్నట్లయితే చాలా అయితే టేస్టీగా ఉంటుంది. మీలో ఎవరికైనా వెల్లుల్లి ఇష్టం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఆవాలు అయితే బాగా చిటపటం అని చెప్పి అంత వరకు ఉండాలి. నెక్స్ట్ అవైతే బాగా అయితే వేగుతున్నాయి. నెక్స్ట్ ఇప్పుడైతే జీలకర్ర అయితే యాడ్ చేసుకుందాము. ఆవాలు అయితే వేగిపోయాయి. నెక్స్ట్ జీలకర్ర అయితే వేసేసుకున్నాము. నెక్స్ట్ టేస్ట్ కోసం కొంచెం పంట కింద అలా తగిలితే బాగుంటుంది కాబట్టి పచ్చెనపప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను. నేనైతే చాలా బాగా తింటాను పచ్చెనపప్పు యాడ్ చేయడం వల్ల. ఏంటంటే ఆ పంట కింద బాగా అంటే మెత్తగా కాకుండా కట్టకట్ట అని చెప్పి తగులుతుంటుంది కాబట్టి. మన దగ్గర ఏమేమి ఉంటాయో అవైతే వేసుకోవచ్చు. నేనైతే పచ్చెనపప్పు ప్లస్ అయితే పల్లీలు అయితే యాడ్ చేసుకున్నాను, గుప్పెడు పల్లీలు. నెక్స్ట్ అవైతే బాగా అయితే వేయించేసుకుందాం. ఒకసారి అయితే కలిపేద్దాము. నెక్స్ట్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము. ఒకసారి అయితే కలిపేద్దాము. నెక్స్ట్ అయితే వెల్లుల్లి రెబ్బలు అయితే దంచి అయితే వేసేసుకున్నాము. ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి. మళ్ళీ అయితే ఒకసారి కలిపేసుకున్నాము. మన దగ్గర పచ్చిమిర్చి ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నా దగ్గర లేదు కాబట్టి నేనైతే ఒక పౌడర్ వేసుకుంటాను. దానిలో చిల్లీ ఫ్లేక్స్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను, అది కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఒకసారి అయితే కలిపేద్దాము కింద నుంచి పైకి.
ఇదైతే నిజంగా చెప్పాలంటే చిన్నపిల్లల మామ్స్ చాలా ఇబ్బంది పడుతుంటారు క్యారేజెస్ ఏమేమి చేయాలి అని. ఒక 5 మినిట్స్లో అయితే ప్రిపేర్ అయితే చేసేసి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసేయచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. నిజంగా క్యారెట్ తినడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చాలామందికి తెలుసు, బట్ మాకు తెలుసు నువ్వు ఎందుకు చెప్తున్నావు అనుకోవచ్చు. తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. నిజంగా క్యారెట్ తినడం వల్ల ఏంటంటే ఐస్కి చాలా మంచిది. ప్లస్ ఏంటంటే షుగర్ వాళ్ళకి ఎవరికైతే డయాబెటీస్ ఉందో వాళ్ళకు కూడా చాలా మంచిదైతే చెప్పుకోవచ్చు. సో అందుకని చెప్పి ఈజీగా మనకి కష్టం లేకుండా ఈజీగా స్నాక్స్ బాక్స్ రెడీ అవ్వాలంటే ఇలా అయితే రెడీ చేసుకోవచ్చు. కొంచెం సేపు అయితే అది మగ్గాలి, ఒక 5 మినిట్స్ అయితే పడుతుంది. ఒకసారి మళ్ళీ అయితే కలుపుకుందాము. ఒక 2 మినిట్స్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అయితే దాంట్లో పౌడర్ అని చెప్పాను కదా, ఈ పౌడర్ అయితే వేసేసుకుందాము. అది ఏంటి ఆ పౌడర్ అనేది కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మనమైతే బాగా ఎండుమిర్చి అయితే దీంట్లో ఇక్కడ చూపిస్తున్న క్యారెట్ రైస్లోకి అయితే ఒక 6 or 5 ఎండుమిర్చి అయితే సరిపోతుంది. ఆ ఎండుమిర్చి అయితే బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం ధనియాలు తీసుకోవాలి, ధనియాలు బాగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే తినే శనగపప్పు అని చెప్పి ఉంటుంది కదా, పుట్నాలు అని చెప్పేసి అంటారు, అది కూడా కొంచెం తీసుకొని డ్రై రోస్ట్ చేసుకొని మొత్తం మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ అయితే దీంట్లో అయితే వేసుకోవాలి. చాలా అయితే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఒక 2 మినిట్స్గా ఉంచామంటే అది బాగా పొడేసాం కాబట్టి బాగా అయితే ఫ్రై అవ్వాలి. క్యారెట్ ఇలా కుక్ చేసుకొని తినడం కంటే నిజంగా చెప్పాలంటే పచ్చి తింటే ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ అని అయితే చెప్పుకోవచ్చు. నిజంగా పచ్చి తింటేనే చాలా హెల్దీ అండి, ఎందుకంటే అది కుక్ చేసేస్తాం కాబట్టి దాంట్లో ఏం ఉండదు. యాస్టీస్ ఎప్పుడైతే మనమైతే భూమిలోంచి దాన్ని తీస్తామో ఆ మట్టి అంతా వాష్ చేసేసుకొని తింటే అయితే గుడ్ ఫర్ హెల్త్ అయితే చెప్పుకోవచ్చు. ఏదో విధంగా క్యారెట్ పెట్టాలి కాబట్టి మా పాపకైతే నేనైతే ఇలా అయితే ఈజీగా 5 మినిట్స్లో రెడీ అయిపోయి క్యారెట్ రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఇప్పుడు రైస్లో అయితే కలిపేసుకుందాం దాన్ని. ఇలా అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే రైస్లో వేసేసాను. మనం ఏదైతే చేసుకున్నామో ఆ క్యారెట్ అయితే ఇప్పుడైతే బాగా అయితే మిక్స్ చేసుకున్నాము. ఆ రైస్లో అంతా ఆ క్యారెట్ అనేది బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఇలా అయితే మిక్స్ చేసేసుకోవాలి మొత్తము. టోటల్ క్యారెట్ లుక్ అయితే ఇదండి. క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇలా అయితే నేనైతే సర్వ్ చేసుకున్నాను. చూడ్డానికి ఎమ్మీగా ఈజీగా 5 మినిట్స్లో ప్రిపేర్ అయ్యే క్యారెట్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి. ఎలా ఉందైతే కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఆ బెల్ని అయితే క్లిక్ చేయండి.